చెప్పండి. ఇప్పుడు కేసు ఎట్లా ముందరికెళ్తా ఉన్నది? ఇప్పుడు మీరు నిన్న డీజీపీని కలిసినని చెప్తుర్రు కదా! ఏమేమి చెప్పిర్రు? అయితే డీజీపీ గారికి సంబంధించినంత వరకు ఇప్పటివరకు కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. దీని మీద అంటే ఉన్నత విచారణ జరగడానికి ఆదేశిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. కానీ నాకు ఏదైతే సెక్యూరిటీ విషయంలోనే కొంచెం విముఖంగా ఉన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అందులో ఆయన గారు ఏ టెన్షన్స్‌లో ఉండుంటారో మేబీ. సో అదైనా పర్వాలేదు. బాధితులకు న్యాయం జరగాలని ఆయన ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీరు ఒక చట్టం తెలిసిన న్యాయవాది. అటు ఒక సైడ్ మంగ్లీ చూసుకున్నట్లయితే ఇంతకుముందు అడిషనల్ డీజీపీని కలవడం జరిగింది. మీరు ఒక చట్టం తెలిసిన న్యాయవాదికి ఇన్ని రోజులు డీజీపీ దగ్గరికి వెళ్ళడానికి ఎందుకు లేట్ అయింది? అదే కదా నేనేమంటానంటే డీజీపీ గారు మొదటగా శివధర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చి క్యాన్సిల్ చేశారు. సీసీని కలిసి వచ్చేసాం. ఈరోజు మాత్రం డైరెక్ట్గా సివి ఆనంద్ గారు అవకాశం ఇచ్చారు. కానీ మేము చెప్పేది పూర్తి స్థాయిలో ఆయన గారు వినలేదు. ఇది వరకు విన్నారు. తర్వాత కొంచెం నా సెక్యూరిటీ విషయంలో ఆయన కొంచెం విముఖంగా ఉండి మేము ఏం చేయాలో మాకు తెలుసు అన్నట్టుగా మాట్లాడారు. కొంచెం అదొకటే బాధ. కానీ ఆయన సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు బాధితుడు అన్న హేమకాంత్ రెడ్డి అరెస్ట్ అయ్యిండు. ఇప్పుడు మధుని విచారిస్తే హేమకాంత్ రెడ్డి పేరు చెప్పిండు. ఇప్పుడు హేమకాంత్ రెడ్డిని విచారిస్తే ఇంకెంతమంది పేర్లు తెలిసే అవకాశం? ఎవరిని విచారించినా ఎంతమంది ఉన్నా ఖచ్చితంగా ఇందులో బాధితులకు న్యాయం జరగాల్సిందే. న్యాయం జరిగేంత వరకు నేను పోరాటం చేస్తా. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టం. ఎవరైతే ఎంతమంది అయితే ఇందులో ట్రాన్సాక్షన్ జరిగిన శివను కూడా విచారణ చేయాలి. అదేవిధంగా మంగ్లీని కూడా విచారణ చేయాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లను కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ని కూడా వీళ్ళు చెక్ చేస్తే అసలు నిందితులు ఎవరో బయటపడతారు. ప్రధానంగా ఆధారాలు ఏవి కూడా బయటకు రావట్లేదు. ప్రధానమైన ఆధారాలు ఇప్పుడు మీరు చట్టం తెలిసిన వారిగా మీకు ప్రైమ్ ఆధారాలు అంటే ఏమని చెప్పుకోవచ్చు? కేసు మొత్తం స్టడీ చేశారు. కేసుకు సంబంధించినటువంటి వాళ్ళకి వీళ్ళకి మధ్య ఉన్న అనుబంధం చాలు. ఇంకోటి ఏంటంటే కొన్ని ఎవిడెన్స్ ఏదైతే మనం ఇచ్చామో అవి చాలు. బాధితులు ప్రత్యక్షంగా ఆరోపణలు చేస్తున్నారు అవి చాలు. లోతైన ఇప్పుడు మొన్న తమిళనాడులో ఉరిశిక్ష పడింది. ఒక ఐ విట్నెస్ చెప్పిన సాక్ష్యంతో అందరికీ ఉరిశిక్ష పడింది. దీంట్లో చాలామంది ఐ విట్నెస్లు ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా దీంట్లో న్యాయం జరుగుతుంది. ఒకవేళ మంగ్లీ గారిది ఇందులో పాత్ర లేదనుకోండి, నేను అదే చెప్తున్నా, రండి బయటికి రండి, బాధితుల తరపున నేను నిల్చోండి, నేను మీ తరపున ఉంటా. నేను మంగ్లీ గారికి నేను చెప్తున్నా, మా సొంత ఆడపడుచులాగా చెప్తున్నా, రండి, మీ తప్పు లేదా రండి. బాధితులు ఫస్ట్ నుంచి డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా నేను మీ సిగ్నల్ టీవీ సాక్షిగా చెప్తున్నా, మంగ్లీ గారు రండి, నాతో చర్చ జరపండి, నేను మాట్లాడతా. మీదే తప్పు లేకపోతే నేను మీ పక్షాన్ని నిలబడతా. బాధితులకు న్యాయం చేద్దాం. మీరు తలుచుకుంటే 5 నిమిషాల పని. మీరు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళెవరో తెలియదు వీళ్ళెవరో తెలియదు అనుకుంటూనే వాళ్ళతో ఉన్న అనుబంధం అంతా కూడా బయటకు వస్తుంది. సో నిజంగా మీ తప్పు లేదా రండి, బయటికి రండి, నేను బాధితుల పక్షాన్ని నిలబడండి, వాళ్ళకి న్యాయం చేయండి. ఎంతవరకు మీకు సపోర్ట్ చేయాలో మేమే చెప్తాం. మంగ్లీ గారిది ఏ తప్పు లేదని మేమే ఒప్పుకుంటాం బాధితులకు న్యాయం జరిగిన రోజున. సో కొన్ని కేసులు కొన్ని రకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఈ కేసులో పర్టికులర్గా మీరు ఫస్ట్ నుంచి చూస్తారు కాబట్టి దీంట్లో ఇటు మంగ్లీ చూపించే ఫోటోస్ కానీ, ఇటు శివచౌహాన్ చూపించే ఫోటోస్ కానీ, ఇప్పుడు మీరు చూపించే ఫోటోస్ కానీ ఇవి ప్రైమ్ విట్నెస్ కిందకి వస్తాయి ఖచ్చితంగా. ఫొటోస్ అనేది వీడియోస్ అనేవి ఖచ్చితంగా విట్నెస్ కిందకు వస్తుంది. లైవ్ విట్నెస్లో ఉన్న ఎవరైతే ఐ విట్నెస్లు ఉన్నారో వాళ్ళ విట్నెస్ కూడా వస్తుంది. చాలామంది మీరు చూస్తున్నారు కదండి, తండాలో ప్రజలు కూడా మంగ్లీ గారే ఉన్నారు అని చెప్తున్నారు. వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళారు. సో కాబట్టి ఒకవేళ ఆవిడకి నిజంగానే ఇన్వాల్వ్మెంట్ లేదనుకోండి, రండి బాధితుల పక్షాన్ని నిలబడండి. మీ పేరు వస్తుంది కదా, మీ పేరే బదనాం అవుతుంది కదా, రండి బాధితుల పక్షాన. అడ్వకేట్ సుబ్బు మీకు ఒక తోబుట్టులాగా తోడుగా ఉంటాడు. మీ తప్పు చేయకపోతే బాధితులకు నిలబడి న్యాయం చేయండి. మీ తప్పు లేదని నేనే మీడియా ముందు ఒక క్షమాపణ చెప్తాను. ఇప్పుడు మీరు ఏం ఆశించట్లేదా? ఇప్పుడు ఈ మొత్తం ఈ వ్యవహారం ఏమంటే ఆశించేవాడిని అయితే ఈ రోజు ఇక్కడికి ఎందుకుంటానండి. ఈ రోజు నేను పెద్ద పెద్ద కేసులు ఊహాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి హేమకాంత్ రెడ్డిని వెంట పెట్టుకుని తిరిగిండు. బాస్ అరెస్ట్ అయ్యిండు. సారథ్ చెప్పుడు లొంగిపోతారని ఒక సినిమా మేముంటుంది కదా, అట్లా జరుగుతుంది. అయితే హేమకాంత్ రెడ్డి నాకు తెలిసినంత వరకు బాధితుడే. ఈ కుంభకోణం బయటకు తీసుకొచ్చిందే హేమకాంత్ రెడ్డి తిరుమల ద్వారా. సో అతను నిందితుడు అంటే నేను ముఖ్యంగా లేదు. ఒకవేళ అతను కూడా తప్పు చేస్తాడు, ఖచ్చితంగా చట్టం ముందు శిక్షించబడాల్సిందే. ఎవరైనా చట్టం ముందు చట్టానికి వ్యతిరేకులు కాదు, అతీతులు కాదు. సో ఎవరైనా సరే శిక్షించబడినప్పటికీ కూడా బాధితులకు న్యాయం జరగాలి. అది జరిగితే చాలు. ఇట్లా ఇంకా ఎన్ని రోజులలో వీళ్ళకు బాధితులకు న్యాయం జరిగే దానికి టైం పీరియడ్ అంటూ ఏం లేదండి. పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఈఓడబ్ల్యూ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. చూద్దాం ఎప్పటికైతే అప్పటికి ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగేంత వరకు నేను ఉంటాను. డీజీపీ గారు ఫస్ట్ రియాక్ట్ కావడం జరిగింది. దీని గురించి పూర్తయిన సమాచారం తెలియదు, దీని మీద సమీక్ష నిర్వహిస్తామని చెప్పి. కానీ డీజీపీ గారికి నిన్న వివరంగా క్లుప్తంగా చెప్పడం జరిగింది. దీని మీద విచారణ జరిగించి న్యాయం జరుగుతాం, ఖచ్చితంగా మా వంతు సహకారం అందిస్తామని చెప్పేసి అని అన్నాను.